నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారులా మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాములా. మీరు చేసే సపోర్ట్ వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక మీరు చేసే పాజిటివ్ కామెంట్లను చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక రోజుకు 2 వీడియోస్ పెట్టండి పెంటక్క అని మీరు చెప్పారు కాబట్టి మేము మీకోసం తీసుకొస్తున్నాము. ఇక ప్రతి వీడియో కూడా మార్నింగ్ వీడియో కూడా ఈవినింగ్ వీడియో కానీ 2 వీడియోస్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేస్తున్నందుకు, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేసి అలానే హైప్ పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ పెంటక్క, ఇంకా బయటికి వెళ్ళవేంది తల్లి? ఏం చేస్తున్నావు లోపల? నీ పని చల్లగుండా తీరది చేయదమ్మా. ఏ కాలమై తయారై ఉండు పెంటక్క. నేను 20 నిమిషాలలో వస్తున్న దాన్ని 40 నిమిషాలలో వచ్చిన. ఇంకా బయటికి వెళ్ళవేందో? ఓ పెంటక్క వినిపిస్తలేదా? వస్తున్న జరుండమ్మా. ఒకటే గుయా గుయా కలిగిన బయట నిలబడి వస్తున్న జరుండరు. అది అయిపోయింది. టిఫిన్ బాక్స్ ఇట్లా కట్టుకొని వస్తున్నా. స్నానం చేయలేదా పెంటక్క? అదే చీర మీద వస్తున్నావు. ఇప్పటిదాకా జాంకాయలు ఈ చీర మీదనే కూర్చొని అమ్మలేదా? మళ్ళా గివే చీర కట్టుకొని బయటికి వెళ్ళినవు. పట్నం పోతున్నప్పుడు స్టైల్ గా తయారై బయటకు వస్తే ఏమైంది పెంటక్క? ఆగో, నేను పొద్దుగాల లేవగానే తానం చేసిన, తానం చేసుకొని చీర కట్టుకున్నా. ఇక మళ్ళా మళ్ళా చేస్తాడు. నీ లెక్క అనుకున్నా అవే 4-5 దినాలకు ఒకసారి చేసాడు. నువ్వు తానం చేసినావో లేదో బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళినట్టు నువ్వు ఇక నన్ను అంటున్నావు అమ్మా. అబ్బో, నేను నీ లెక్క కాదు. ఈ రోజు రోజు స్నానం చేస్తావో ఇలా కొత్త డ్రెస్ వేసుకున్న చూడు. నా బిడ్డ పట్టించింది ముద్దుగుండా. నీ బిడ్డ నీకని పట్టించిందా ఆమెకని పట్టించుకుందా? నా బిడ్డ కానీ పట్టించుకుందా అక్క. ఇక నేను వేసుకో, నా బిడ్డ ముద్దు కొడుతుంది కలర్ అంటే వేసుకో అమ్మ, ముసలి ముసలు వేసుకోగా నువ్వు వేసుకుంటే ఏమైతుంది అని అన్నది. అందుకే వేసుకొని వస్తున్నా అక్క. ఇక పట్నం పోతే జర స్టైల్గా ఉండాలి కదా. పట్నంలో అందరూ డ్రెస్సులు వేసుకునే తిరుగుతారు. ఇక మన ఊరిలో అని తెలుస్తుంది కదా చీరలు కట్టుకుంటే. అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా. బాగుందా? బాగుంది బాగుండే. నీ పొచ్చి మొఖానికి ఏదైనా ముద్దుగానే కొడుతుంది పాటు. ఆవు గాని ఉక్కుట అట్లనే వచ్చిన టిఫిన్ బాక్స్ కట్టుకునేది లేదు ఏం లేదా అని. మన ఇద్దరం ఎందుకు అక్క? ఇక నువ్వు ఒకదాన్ని కట్టుకున్నావుగా, మస్తు మస్తు అవుతుంది పాటు. పోయిన వాళ్ళ టిఫిన్ బాక్సులు కట్టుకొని పోతే అన్నం అంతా వేస్ట్ అయ్యి అడుగుకపోస్తారు. ఎందుకు వచ్చిన బాధ అక్క? అందుకే నేను కట్టుకోలేదు, వేస్ట్ చేస్తారని. ఇక నువ్వు తీసుకొస్తున్నావు కాపా. ఇక నువ్వైతే ఏముంది, నేనైతే ఏముంది, ఇద్దరం ఒకటేపా. ఆగో, నీ దగ్గర ఏం తెలివుందే? మస్తు తెలివుంది. అమ్మో, మామూలు దాని కాదు. 20 నిమిషాలలో వద్దామని 40 నిమిషాలలో వచ్చినా అని ఉత్తగుకుండా తానం చేసి తయారై రాగానే అయిపోతావే. ఇప్పుడు నేను నా జాంకాయలు ఇంట్లో పెట్టి బండలన్నీ కడుకొచ్చి మళ్ళా అన్నం పెట్టి కూర వేసి టమాటా చారు వేసి ఇంకా మిరపకాయలు వేసి మిరపకు పొడి నూరి ఇవన్నీ వేసి 2 గుడ్లు ఉడకబెట్టుకొని టిఫిన్ కట్టుకొని ఇక తయారై వస్తానంట. నువ్వు ఇంత లేట్ చేస్తావా అమ్మ? నీ పని తీరదు అని అంటున్నావు. నువ్వేమో 7 పని అన్ని పెడతావు, నీ బిడ్డ పని మీద పెడతావు. నాకు ఎవరు రమ్మ చేస్తానుకో? నీ బావ నా తింటాడు పంతాడు, ఇంకా పని లేదన్నట్టు అదో ఇదో చేస్తూనే ఉంటాడు. మళ్ళీ చదువుకుంటా కూర్చోవాలి నేను. నీకేందమ్మా, నీ మొగడు కాకపోతే నీ పిల్లలు కాకపోతే అందరు చేస్తారు. నడు అక్క, బస్ టైం అవుతుంది. నడు నడు, ఇక మనం ముచ్చటనే సరిపోతుంది పా. సరే పోదాం కానీ మన ఇద్దరమే పోదామా అని. అవును, ఆ సరితోళ్ళ చిన్నత్తలు ఉంటారు కదా, రామ్లమ్మలో ఏ రాండ్లు ఇట్లా వస్తారంట అని అడగకపోయినావా? అందరం కలిసి ఒకటే బస్ కూర్చుంటాం కదా, ఫ్రీ బస్ ఏనాయే. అవును అక్క, అడగకపోతే ఇక బాలంతా చూస్తానికి వస్తారు రారు అని నేను అడగలేదు. అయినా వాళ్ళకి సగం మాటలు ఉంటాయా ఉండయా అక్క? ఉంటాయి ఉంటాయి చెల్లె, మంచిగానే మాట్లాడుకుంటారు వేరాళ్ళందరూ. కానీ లోపల ఏమేమి ఉంటాయి కానీ పాప పోతే పోతే చెప్పుదాంపా. మరి పొయ్యిరో లేకపోతే ఉన్నారో చెప్పుకుంటానైతే పోదాం, మళ్ళీ చెప్పలేదన్నట్టు. అవునక్క, పా చెప్పుకుంటా పోదాంపా. ఆగో, వాళ్ళ చిన్న ఏరాలు యాదిల్లే ఉంది చెల్లె, మనకు ఎదురుగా వస్తుంది చూడు. అడుగు అక్క, అడుగు అడుగు, ఏమంటదో ఒకసారి అయితే చెప్పి చూడరాదు. ఓయమ్మో, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎక్కడ పోతుర్రు? పెంటక్క బక్కమ్మ ఎక్కడ పోతుర్రు? టిక్ టాక్ తయారై బ్యాగ్ పట్టుకొని పోతుర్రు. ఎక్కడ పోతున్నామేమ్మా? మీ ఏరాలు బిడ్డ అన్నది కదా కవిత, చూస్తాను పోతున్నాము. పిల్లగాడు వచ్చిందంట, ఇక వాళ్ళందరూ చూస్తాను పోతున్నారు. మేము పోకుంటే మంచిగా ఉండదు. చుట్టుపక్కల ఇండ్లలో మాయే, ఇక ఎవరికైనా ఆపద వస్తుంది బిడ్డ, చూస్తాను పోవాలని పోతున్నాము. మీరు పోవచ్చు కదా, అప్పుడే పోయి చూసొచ్చిరారా?
ఏడమ్మా మేమేం పోలేదు. మీరు దోస్తులాయే పోతారు, ఇక మాకు ఒకటి చెప్పిండు పోతందుకు. అయ్యో గట్లంటారేంద్రా, ఇక వాళ్ళ బాధ వాళ్ళకి ఉంది. ఆ పోరికి ఆపరేషన్ అయిందంట, ఇంకా వాళ్ళ అవస్థ వాళ్ళే తీస్తురు. ఇక మనము వాళ్ళు వీళ్ళు చెప్తానని తెలిస్తే ఇక తెలుసుకొని పోవాలిరా. మాకు ఫోన్ చేసినారు, మేము పోతలేము, మేము దోస్తులం అంటున్నావు. అమ్మో, మీరు ఏరాళ్ళు అమ్మ మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటారు. ఏమైనా దీనికి ఏర్పాటు కాగానే ఓ నువ్వెవరో నేనెవరో అన్నట్టుంటారు. అవని రారాదేమ్మా చూస్తానికి పోదాము. అగో టిఫిన్ బాక్స్ ఇట్లా కట్టుకున్నా. ఏం రానక్క, పొర్రి పొర్రిగా పోతురుగా పోరాదుర్రి. ఇప్పుడు నేను రావాలంటే అన్నం వండలే కూర వండలే మళ్ళీ టిఫిన్ కట్టుకొని రాండి ఏమంటారు, ఉత్తగానే ఒప్పుకుంటొచ్చిందమ్మ చూసిపోయింది అని అంటారు. ఇక మా ఏరాల గురించి నీకు తెలియదు, అమ్మో ఆమె ఉంటుంది అనుకుంటున్నావు. అందుకే ఏమొద్దు పొర్రి అక్క, ఇంటికి వచ్చినాక చూసి వస్తా. అయ్యో టిఫిన్ ఎందుకు చెల్లి, నేను కట్టుకున్నా కదా. ఇదే బువ్వ మస్తు మస్తు అవుతుంది. ఎంతమంది రాడా, ముగ్గురు నలుగురు ఉండొచ్చు. ఓ ఐదుగురు ఆరుగురు అంత బువ్వ పెట్టినా, కూర పెట్టినా, చారు పెట్టినా, ఇంత మిరపపొడి పెట్టినా, గుడ్లు ఏంపినా, గుడ్లు ఉడక పెట్టినా, మస్తుగా పెట్టిన చెల్లి. మనం ఇట్లా పోయి తినొచ్చు. పావే దెబ్బ దెబ్బ తయారై రాపోరాదు, పోదాము. మీరు బస్సేనా, ఎందుకు ఎమ్మక అట్లా చేస్తారు? మీ సొంత ఏ రాదు బిడ్డని సొంత బిడ్డ లెక్క చూసుకొని బిడ్డలే లేరు ఇంకా. నడువు పోదాము. చూడు మీ మన్మడు ముద్దుగా ఉందంట, మీ బావ ఒకటే మురుస్తుండు. ఏమో పో అక్క, పోయిరా పొర్రి, ఇంటికి వచ్చినాక చూస్తాం మా మన్మన్ని. ఇక మా బావకేంది మురుస్తాడు, ఆయనకేంది ఇక మన్మడు పుట్టిన నాగరు పోవాళ్ళు. సరే తీసెళ్ళే, ఇక చెప్పకుండా పోతే చెప్పలేదు అమ్మ అట్నే పోయిర్రు, నేను రాకపోతే మా అనగలరని చెప్పిన. ఇక చెప్తే వస్తలేవు కదా. సరే తీగ మీ ఇష్టం చెల్లె, మేము పోతున్నాము. మళ్ళీ 2 గంటల బస్సు పోయిందనుకో, ఓ 4 దాకా కూర్చోవాలి. మళ్ళీ చీకటి అవుతుంది వస్తప్పుడు. అందుకే చెల్లె పోతున్నాము. సరే పోయిరా అక్క. ఎందుకు అక్క నువ్వు గదా నీ ఒకటే బట్లాడుతున్నావు? ఆ మనకేం అవసరం చెప్పు దాన్ని బట్లాడు. నువ్వు ఒకటే పని రారాదెమ్మ అంటే అది ఈ షర్టు నీకెక్కువ కూర్చుంటుంది. ఏం బట్లాడిపించుకుంటుందిరా నాయన. వాళ్ళ దగ్గరికి కదా మంది దగ్గర కాలు పోయేది, అట్లా చేస్తారు. అవును చెల్లె, నేను కదే పర్సన్ అవుతున్నా. అమ్మో మంచిగా ఉన్నప్పుడు ఆ రాములక్క సొమ్ము ఎంత తిన్నారు, ఎంత చేసిర్రు. తిని తాగొచ్చేది. ఆ కవిత పెళ్లికి అయితే ఏమో మొత్తం నీళ్ళ మీద వేసి పెట్టింది. పెళ్లి బట్టలకు పోయిర్రు, పెళ్లి బట్టలకు వచ్చినాక తిండి కాదు తాగుడు కాదు, చిన్నిందులకు పెద్దిందులకు. పెళ్లి ఎక్కడక్కడ అయిపోయినాక 15-20 రోజులకు 16 రోజుల పండుగ దాకా ఆలింటనే వండుకొని తిన్నారు. ఇట్లా బేయమని తప్తారేమో పాపము. రాములక్క సొత్తు అందరు తింటారు, గిట్లనే బేయమని ఎక్కుతారు పాపము. వచ్చి చూసిపోతే మన కాలు చేతులు ఇరిగిపోతాయి, ఏమైనా అరిగిపోతారే వాళ్ళు. అట్లా చేస్తారు సొంత మేరాళ్ళు. అక్కడ చూసినా మన చుట్టుపక్కల మన అయ్యో పాపం పోరికి ఆపరేషన్ అయిందంట, పిల్లగాన్ని చూసేద్దాము, బాలంత కాదో ఇదో వేసేద్దాము అని పోతున్నాము. గవికి ఏం రోగం పుట్టిందే? అవునక్క, కొంతమంది ఏరాళ్ళు గట్లనే ఉంటారు పా, మనకెందుకు పా, పోదాంపా. కాదే మనకి అయ్యో అనిపిస్తుంది, అవి ఏం అనిపించకుండా వచ్చినానే. పోదాంపా. ఓ అమ్మో, తల్లి కొడుకులు ఎక్కడో పైన పోయిర్రు, ఎక్కడ పోతుర్రు? ఎక్కడ లేచెల్లి గా లక్ష్మయ్యల ఇంటికాడ జర పనుంది పోతున్నాం గాని. ఓ అమ్మో టిఫిన్ బాక్స్ కట్టుకొని పోతురు, ఎక్కడ పోతుర్రే అక్క చెల్లెండ్రు? రామ్లమ్మ బిడ్డే కన్నది కదా అక్క, దావకళ్ళకు పోతున్నాము చూస్తాందుకు. ఇక పోరికి ఆపరేషన్ అయిందంటే ఇక పిల్లగాడు ఇట్టెట్టుండో ఏం కథనో ఇక పోయి చూసి రావాలి కదా అక్క. ఇక తెలిసిన వాళ్ళే. ఇక రామ్లక్క మనతో మంచిగా ఉంటదాయే. నువ్వు ఇట్లా రారాదక్క, పోదాము. ఏంది సరితోళ్ళ అడవిలకు కొడుకు పుట్టిండా బిడ్డ పుట్టిందా? కొడుకే పుట్టిండయ్యా సరితున్న అడవిలకు. గదే ఇక మీ అమ్మ వస్తుందేమో చూసొద్దాము అని అడుగుతున్నాము. రమ్మని రాదు మీ అమ్మను? ఏడొస్తుంది పెంటవ్వా, మీరు పోతురుగా. పొర్రి పొర్రి, మా అమ్మ రాదు. ఓ అమ్మో, పిల్లగాడు ఎట్లా మాట్లాడుతుండే. ఇక అదే సరిత నీతో మాట్లాడింది అనుకో, పోరాదమ్మ పోరాదని మీ అమ్మ వద్దన్న నువ్వు పంపిస్తుంది. ఇది ఇప్పుడు ఆ పోరు మాట్లాడతలేనట్టుంది, అందుకే వద్దంటే వద్దంటున్నావు కాదు. అమ్మో నీకు తక్కువ తెలియలేదు ఈ పోరగా. అవును బక్కమ్మ, నువ్వు బాగానే గుర్తుపట్టినవే. నిజంగా అందుకే వద్దంటుండు. ఓ లక్ష్మక్క, నీ కొడుకు గట్లనే అంటాడు. రాదు లక్ష్మక్క, పోయి పట్నం అంతా చూసొద్దాము. ఇక ఏడొస్తాటున్న చెల్లి జర పనుంది, ఇక అటు కాక ఇటు వద్దంటుండు కదా. ఇక మీరు పోయిరా పొరి, నేను ఇంటికి వచ్చినాక చూస్తా గాని. లేదు లేదు, ఇంటికి వచ్చినాక చూసేది లేదు, ఆడ చూసేది లేదు, ఏమొద్దు. మీరు సప్పదాట పోతురుగా, పోరాదురి. మా అమ్మని ఎందుకు అడుగుతుర్రు? ఓ అమ్మో, పిల్లగాడు దీని దానికి నిష్ఠూరం మాటలు మాట్లాడుతుండ్రు. ఇక పోరుతో మాట్లాడతలేవని కదా నీవు ఇవన్నీ కథలు. అదే మాట్లాడుంటే నా పో పో అమ్మ అని ఇంకా మళ్ళీ నూపుతుంది. ఇక తెలిసింది తీ నాయన. ఇక ఎన్ని రోజులు చూస్తాంటే నేను గిట్లా. సరే సరే అక్క, పోతున్నాము. ఓ అమ్మో, కొడుకుని చూసుకుంటేనే కూర్చుందే తల్లి. కవితమ్మ ఏమంటుండమ్మా నీ కొడుకు?
అమ్మమ్మ ఎక్కడ పోయిందే ఇంకా వస్తలేదు అని అడుగుతుండే. కాదమ్మా ఎక్కడ పోతే అక్కడనే పోతారా, మేము ఇద్దరేమే ఉన్నాము, ఇంతసేపు ఏడ్చిండు, ఇక పాలు ఇయ్యంగానే ఊకుండు గాని మా అత్త ఉన్నదా పోయిందా అని. ఓ ఎప్పుడో పోయింది బిడ్డ, ఇప్పటిదాకా ఉంటాది. ఓ అమ్మో, ఇక నువ్వు అంటుంటేమో అనుకున్నా గాని నేను చూస్తున్నాగా బిడ్డ, నిజంగా అమ్మో మస్తు తెలివింది తల్లి. మీ అత్త దగ్గర మస్తు బద్మాషి ఉన్నట్టుంది. ఇవి దావకంలో అందరూ ఏమైనా కట్నం పెట్టు, అమ్మాయి మన కట్నం పెట్టు, ఆ మన్మడు పుట్టిందంటే లేవంటే లేవు. నేనే జారి కింద పడ్డా, నేను చూపించుకోవాలి దావకానికి పోయి అంటే ఇలా చూపించుకోరాదమ్మా, మంచిగా చూస్తారంటే వేలు వేలు ఎవరు పెట్టాలి దావకాన్లా. నేను పోతున్నా మా ఇంటికాడ చూపించుకుంటాను. మా పోయింది బిడ్డ. మరి వాళ్ళు 10-11 వేలు అడిగిరు, మన దగ్గర గిన్నె లేవు, గిన్నె ఉన్నాయని చేత పెట్టిపోతే ఎంత మురుగుతారు. అమ్మ మొట్టమొదలు మన్మడు పుట్టినని ఇంత మురిపంతో ఉంటారు బిడ్డ. ఇక నా పానం అయితే ఎక్కువ అయింది. వీళ్ళ డాడే ఎంత అంత ఇస్తానన్నాడు, మరి ఇక పోతే అప్పుడు ఇస్తాడేమో. గట్లనే వేస్తుందమ్మా, పైస ముచ్చుది, పైస పోతే పానం పోతుంది. జారిపడ్డా అదే ఏడు జారిపడ్డది. గాడనే బిడ్డ, మనం కిందికి పోతే అప్పుడు ఒక సోఫా లెక్క పెద్ద హాల్ లేదు. ఇక దానిలా బక్కే తాత ఇక వాళ్ళందరూ ఉన్నారంట. ఇక ఉండగానే అద్దంలో చూసుకుంటుందంట, ఓఎంఐ చీర ముద్దుగుంది, జర మీదికైనట్టుందని కిందికి అనుకుంటుందంట. ఇంకొక మళ్ళీందంట, ఎందుకోసం పుక్కున జారు పడ్డదంట. అప్పుడే చూసుకొని పోయారంట రూము. ఇద్దరు పచ్చి పచ్చిగా ఉన్నట్టుంది, జారు పడ్డట్టుంది. ఇక నేను పోయి పుసుక్కున నవ్విన. గట్ల నవ్వుతాం వదినమ్మా అని అంటుంది. ఓ అమ్మో, నేను చూసుకోలే తల్లి, ఏదో ఇక జోకు పడ్డాం అనుకోని జోక్ అయ్యింది నాకు, గట్లా నవ్వినా నేనన్నా. ఇక ఫీల్ అయిందో ఏమో బిడ్డమా పోయింది. బాగా పడ్డదు కోవి, ఆమెకు అట్లనే కావాలి. గట్లాంటి స్టైల్ చెప్పులు వేసుకొని రావుడు అవసరమా చెప్పు. ఏమున్నా గసంటివే కొనుక్కుంటదే, మన వయసు కూరలు ఎట్లా వేసుకుంటాం మేము. గసంటి చెప్పులు కొనుక్కొని నడుస్తుంది, జారకుంటే ఏం చేస్తారమ్మా. అరే అవును కదా బిడ్డ, నేను అనకపోతేరా పల్సగా ఉన్నాయి చెప్పులు. ఇక మీరు వేసుకుంటారు చూడు, నువ్వు మొన్న తెచ్చుకోలేదా పండుగకు గసంటి చెప్పులే బిడ్డ, గవి వేసుకొని నడుస్తుంది. నేను అడుగుదాం అనుకున్న మర్చిపోయినా, అదే గవిటి కోసం జారొచ్చురా. మరి మన్మన్ దగ్గరకు వచ్చి ఏమేమన్నదమ్మా, ఏమైనా పైసలు ఇట్లా చేతిలో పెట్టిపోయిందా లేదా? అమ్మో ఆమె నానే మన్మన్ ఎత్తుకుంది వచ్చి. మరి కవిత ఎట్లుంది, ఆపరేషన్ అయిందంట, మరి నొప్పులు ఎట్లెట్లున్నాయి, జర ఇవి తినకు అవి తిను. ఇంత కాఫీ అన్న పట్టుకొస్తా అని రాలేదే, ఉత్తగానే ఊపుకుంటొచ్చింది, మన్మన్ ఎత్తుకుంది, మన్మని ముద్దాడింది. అమ్మో కన్నయ్య ఎంత ముద్దుగున్నవే అని అదో ఇది ముచ్చట చెప్పింది ఆయనకే. ఇక పోతున్నా డాడీ అని, ఇక పోతుందమ్మా అని మా పోయిందే. నేను ఉండత్తమ్మా ఎందుకు పోతున్నా మనకి ఇట్లా ఏమనలేదు. ఇక మా పోయింది, పోతే పోని మన కోసము. మరి వచ్చి పిల్లగాని చేతిలో 500 నోటు పెట్టిపోతే కాదా మన రోగం అనే ఆమెకు. ఏమైనా మన్మడు పుట్టాలి అని మురిసింది కదా. ఇక చూద్దాం చూద్దాం, రేపు రేపు ఉంది కదా ఎట్లుంటదో. కాదే దావకంలో వాళ్ళకి ఇలా కట్నం పెడతానికి శాతనైతే లేదు. ఆమె తీసుకొని పురుడు 21 చేయకపోయినా అదే మొత్తం పాప పానానికి పడుతుందమ్మా. ఏమొద్దు తీయే, మనమే మన ఇంటికి తీసుకుపోయి చేసుకుందాము. మన ఇంటికన్నా వేసుకుందాం బిడ్డ, మీ అత్త పానానికి ఎందుకు పెట్టాలి. అమ్మో మొదటిసారి మీ నాయన మంచిగా ఘనంగా చేస్తాడు తల్లి, ఏమొద్దుకో. అగో వదిన గిట్లకెంచి వచ్చింది సరిత, ఈ డోర్లకెళ్ళి వచ్చినవేమే. డోర్లకేని రాణిస్తలేరు అత్తమ్మ, రూమ్ అంతా దూడుస్తుర్రు. ఇక అట్లకేం రావద్దమ్మా, అట్ల నుంచి పో అంటే ఇట్ల నుంచి వస్తున్నా. కవిత ఏమన్నా తాగుతావా కవిత, కాఫీ ఇట్లా తీసుకురానా? ఏమొద్దునే, మీరు తాగిరా, అన్నం తిన్నదా, పొద్దున్న నుంచి నా కోసమే అక్కడ ఇక్కడ తిరుగుతుర్రు. మీరు తినిపోర్రొద్దునే, నేను అన్నం తిన్నదని. ఆగో నీ కొడుకు చూడమ్మా, ఇక అత్త మాట్లాడే మాటలు నచ్చినట్టునే నన్నే చూస్తుంది చూడు. నేను ఎత్తుకోలేదు కదా కన్నయ్య, జరుండు ఎత్తుకుంటావు. ఫోన్ వస్తుంది, జరుండు కవిత ఫోన్ మాట్లాడేస్తా. నీకు ఫోన్ల చింతనే ఉంటది పో. హలో, ఎవరు మాట్లాడేది? సరిత నేనమ్మా, నేను సుజాత చిన్నమ్మల చెల్లెను. ఇక జర ఒక సంబంధం మాట్లాడేది ఉంది, జర ఫ్రీగానే ఉన్నావా బిడ్డ అడుగుతున్నా. అడుగు అడుగు చిన్నమ్మా, గుర్తుపట్టినా. చెల్లెకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? సరే సరే అడుగు. మీ ఊరే అంట బిడ్డ, పిల్లగాడు మంచిగా కష్టం చేస్తాడంట, రమేష్ అని అంట చూడు ఆ పిల్లగాడు. మరి వాళ్ళ తల్లి పేరు లక్ష్మమ్మనో ఏమో చెప్పిర్రా, తెలుసా నీకు? ఎరకనే నాళ్ళు. రమేషనా, తెలుసు. అత్తమ్మ జరుండు, నేను బయటికి పోయి ఫోన్ మాట్లాడుస్తా. సరే సరే పో. ఓ అమ్మో, ఎవటది ఫోన్లా? చిన్నమ్మ అంటది, రమేష్ అనా తెలుసు అని అంటది. మళ్ళా గాని పేరు ఎత్తుతదేమే. మొన్న అన్న రమేష్ గాని పేరు తీస్తే మస్తు కొట్టింది బిడ్డ. చీకట్ల మన ఇంటికి వచ్చిందంట, చెట్టు కింద నిలబడ్డాడంట. గాడెందుకు వచ్చిండే మన ఇంటికి, మళ్ళా చుట్టుపక్కల ఆడ కనిపించింది అనుకో, నెంబటి నువ్వు డ్యూటీ పోయినట్టు తెలిసింది అనుకో, నరికి పోగులు పెట్ట బిడ్డ అని మస్తు వార్నింగ్ ఇచ్చింది బిడ్డ.
మళ్ళా దీనికి ఏం రోగం పుట్టిందో, ఎవడు ఫోన్ చేసిండో, ఏం కథనో యువతో అది ఆ రమేష గురించి అడుగుతుందంట. ఓయమ్మో అన్న ఈ ఫోన్ మాట్లాడే సంగతి వినాలేగా, మాటలు వినాలి గాని ఓయమ్మ నరికి చంపుతాడు బిడ్డ గీడని. ఎవరి గురించి అడుగుతుర్రో, ఏం అక్కరికి చేసిరో, నువ్వు గింత దానికి గంత ఆలోచించి భయపడతావేనమ్మా. ఇక రమేష్ అంటే ఆడుకడే ఉన్నాడే, ఎవరు లేరా? ఏమో బిడ్డ పేరినంగానే ఆడే యాదకొచ్చిండు నాకు. ఓయమ్మ మళ్ళీ మన లొల్లి పంచాయతీ పెట్టిస్తుందా ఏంది బద్మాషిది. జరుండు బిడ్డ, నేను సాటుగా నిలబడి బయట నిలబడి నేను మాట్లాడుతుండో సాటుగా నిలబడి చూస్తా. చెప్పు చిన్నమ్మా, ఎవరి గురించి అడుగుతున్నావు? ఆగా లచ్చిమమ్మ కొడుకంట బిడ్డ, ఏదో కంపెనీలో పని పోతాడంట కదా. ఇక ఆ పోరగాడు మంచోడంట. ఇక మన చెల్లెని ఇయ్యమని ఒకటే కలుగుతుర్రు, వాళ్ళు పానం తింటురు బిడ్డ. వాళ్ళ చుట్టాలు దూరం చుట్టాలు అవుతారంట. ఇక సరే మంచోడు అంటున్నాం కదా, మేము ఇట్లా పెళ్లి చేద్దాం అనుకుంటాము ఈ వచ్చేసారి లగ్గాలల్లా అని అనుకుంటున్నాము. మరి నీ ఊరే కదా బిడ్డ, రాచుకొని చెప్పరాదమ్మా ఎసుంటోడో, నీకు తెలుసుంటే చెప్పరాదు బిడ్డ. రమేష్ తెలుసు గాని ఏమో చిన్నమ్మ ఆయన ఇస్తుంటాడో ఏం కథను. ఇక గీసంటి సంబంధాల జోలి పోతే ఇక ఇప్పించిన వాళ్ళకే మాటలు పడతాయి చిన్నమ్మ. ఏమో మీరే అరుచుకోర్రి, నాకు తెలియదు చిన్నమ్మ. సరే మరి ఇక ఒకవేళ ఓకే అయిందనుకో సంబంధము, అప్పుడు ఇంటికి వస్తారు కదా, ఊర్లోకి వస్తే ఇక మా ఇంటికి ఇట్లా రర్రి. గట్ల నా బిడ్డ, ఇక అయినా మీ అత్త ఇట్లా మంచిది కాదు తీయి. ఇక సరే తీ బిడ్డ. ఇక మంచిగా ఉన్నావా? అందరు మంచిగా ఉన్నారా? మీ అత్త మీ మా అందరు మంచిగా ఉన్నారా? అందరం మంచిగా ఉన్నాం చిన్నమ్మ. సరే మరి. ఓ అమ్మ పోయి ఆయన గురించి నన్ను అడుగుతుందేంది, నాకేమెరక. ఇప్పుడు ఇక పెళ్ళి అయినాక పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఆమెతో మాట్లాడేది ఆమె ఆయన దోస్తులు అని తెలిసిందనుకో, ఇక నన్ను ఏమైనా బతకనిస్తారా? మా ఇంట్లో బతకనియరు, మా చుట్టాలు ఇట్లా ఎంత గలీజ్గా అనుకుంటారు. ఓయమ్మో ఇప్పటి ఆయనతో మాట్లాడద్దు. ఇక నా మొగనికి ఎరుక అయిందనుకో నన్ను చంపుతాడు వాడు. ముందే సైకు శాతం చేస్తుండు. ఓ సరిత, ఓ అమ్మో ఏమైందిరా? అత్తను కోడలు గట్ల నోరొప్పలిచ్చి చూస్తుర్రు. ఏం లేదు పెంటక్క. ఓ అమ్మో బక్కక్క నువ్వు కలిసి వచ్చినారు మా ఆడపిల్లని చూస్తానుకో. రర్రి మల్లుని చూతురు రర్రి, ముద్దుగుండు మా అల్లుడు. నీ లెక్కనే ఉండు పెంటక్క, నీ లెక్కనే దొబ్బుకే ఉండుదా. ఇప్పుడే వస్తుర్రా చెల్లె. ఓ అమ్మో టిఫిన్ బాక్స్ ఇట్లా కట్టుకొని వచ్చిర్రే. ఒక బెడ్ ప్యాకెట్ పండ్లో పట్టుకొని రాక టిఫిన్ బాక్స్ అంత దూరంకి ఎందుకు పట్టుకొచ్చిర్రు చెల్లె? ఏమైతుంది పటక్క, ఇక 4-5 దినాల సంత దాకానే ఉంటారు. ఏం తింటారో ఏం కథరో అని ఉడుకుడుకు బువ్వ ఇంత టమాటా చారు గుడ్లు ఉడకబెట్టుకొని తీసుకొచ్చినాక బాలంతా ఇట్లా తింటదేమో అని గట్లన రర్రి చెల్లెనా మమ్మని చూతురు. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లనే హై పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరేనా? రేపు కాదు సాయంత్రం వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నాను. స్వీటూరు భాష. బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.